ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ డే 43 ఆగస్టు 12 సంఖ్యాకాండం మొదటి అధ్యాయం నుండి చదువుకుందాం. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలులో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రంలో షెదేయూరు కుమారుడైన ఎలిసూరు, షిమ్యోను గోత్రంలో సురిషద్దాయి కుమారుడైన షెలుమియేలు, యూదా గోత్రంలో అమినాదాబు కుమారుడైన నయసోను, ఇశ్శాఖారు గోత్రంలో సూయారు కుమారుడైన నెతనేలు, జెబూలూను గోత్రంలో హేలోను కుమారుడైన ఎలియాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రంలో అమీహూదు కుమారుడైన ఎలిషామాయి, మనష్షే గోత్రంలో పెదనూరు కుమారుడైన గమలీయేలు, బెన్యామీను గోత్రంలో గిద్యోని కుమారుడైన అబిదాను, దాను గోత్రంలో అమిషద్దాయి కుమారుడైన అహియెజెరు, ఆషేరు గోత్రంలో ఒక్రాను కుమారుడైన పగియేలు, గాదు గోత్రంలో దెయువేలు కుమారుడైన ఏలాసాపు, నఫ్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజంలో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు, ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలను. పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల మొదటి తేదీన సర్వసమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, షిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు 45,650 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యూదా గోత్రంలో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఇశ్శాఖారు గోత్రంలో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జెబూలూను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, జెబూలూను గోత్రంలో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యోసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, మనష్షే గోత్రంలో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి
సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రంలో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలువెళ్ళిన ఇశ్రాయేల్ అందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చి ఉండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలు మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన నాటనన్నిటి మీదను లేవీలను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ తిరగవలసిన వారే యుందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీలే దాన్ని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీలే దాన్ని వేయవలెను. అన్యుడు సమీపించినడలా వాడు మరణశిక్ష నొందును. ఇశ్రాయేలు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాలెంలో తన తన ధ్వజమునొద్ద దిగవలెను. ఇశ్రాయేలుల సమాజము మీద కోపం రాకుండానట్లు లేవీలు సాక్ష్యపు గుడారం చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారంను కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా ఇశ్రాయేలు చేసిరి. సంఖ్యాకాండం 2వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేల్ అందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునికి ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమినాదాబు కుమారుడైన నయసోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రీకులు దిగవలెను. నూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 54,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రీకులు ఉండవలెను. హేలోను కుమారుడైన ఎలియాబు జెబూలూనీలకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదా పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవవలెను. రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున షిమ్యోను గోత్రీకులు దిగవలెను. సురిషద్దాయి కుమారుడైన షెలుమియేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రములుండవలెను. రగేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రూబేను పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 151,450 మంది. వారు 2వ తెగలో సాగి నడవవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముతో పాలెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా
ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనషే గోత్రం ఉండవలెను. పెదానూరు కుమారుడైన గమలీయేలు మనషే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలెను. గిద్యోని కుమారుడైన అబిదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 180,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడవవలెను. దాను పాలెపు ధ్వజము వారి సేనల మీద ఉత్తర దిక్కున ఉండవలెను. అమిషదాయి కుమారుడైన అహియెజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రికులు ఉండవలెను. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 53,400 మంది. దాను పాలెంలో లెక్కింపబడిన వారందరూ 157,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. వీరు ఇశ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెంలలో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలులో తమను లెక్కించుకొనలేదు. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచూ నుండిరి. సంఖ్యాకాండం 3వ అధ్యాయము. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేనుల వంశావళులు ఇవే. అహరోను కుమారుల పేర్లు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవే. ఇవి అభిషేకము నొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలగలేదు కనుక ఎలియాజరు, ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువపెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని సర్వసమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలు కాపాడవలసినదంతటిని వారే కాపాడవలెను. కాగా నీవు లేవీలను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలు నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మం అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించినడలా వాడు మరణశిక్షణ నొందును. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలులో తొలిచూలైన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలు నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది కనుక లేవీయులు నావారై ఉన్నారు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలులో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నావారై ఉందురు. నేనే యెహోవాను. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, లేవీల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. 1 నెల మొదలుకొని పైప్రాయం గల మగవారినందరినీ లెక్కింపబలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవీ కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్ని, షిమి అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇసహారు, హెబ్రోను, ఉజ్జియేలు అనునవి. మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మహాలి, మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీల వంశములు. లిబ్నీయులు, షిమీయులు గెర్షోను వంశస్థులు. గెర్షోనీల వంశపు వారు వీరే. వారిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పైప్రాయం గల మగవారినందరిలో లెక్కింపబడిన వారు 7,500 మంది.
గెర్షోనీల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీల పితరుల కుటుంబములలో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారంలో గెర్షోను కుమారులు కాపాడవలసినవేమనగా మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు ప్రాకార యవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును. కహాతు వంశం ఏదనగా అమ్రామీల వంశము, ఇస్సారీయుల వంశము, హెబ్రోనీల వంశము, ఉజ్జియేలీయుల వంశము. ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరినీ లెక్క చూడగా 8600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. కహాతు కుమారుల వంశములు మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీల వంశముల పితరుల కుటుంబమునకును ప్రధానుడు ఉజ్జియేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలంలోని ఉపకరణములను అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలంను కాపాడు వారి మీద విచారణకర్త. మెరారి వంశం ఏదనగా మహాలీయుల వంశము, మూషీయుల వంశము. ఇవి మెరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారెవరనగా 1 నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరూ 6200 మంది. మెరారీల పితరుల కుటుంబంలో అబీహాయిలు కుమారుడైన నూరియేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మెరారీ కుమారులు మందిరం యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకైన వాటన్నిటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుట పూర్వ దిశ యందు దిగవలసిన వారు మోషే, అహరోను కుమారులు. ఇశ్రాయేలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినడలా అతడు మరణశిక్ష నొందును. మోషే, అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో 1 నెల మొదలుకొని పైప్రాయం గల తొలిచూలు అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలులో తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను, ఇశ్రాయేలు పశువులలో తొలిచూలు అయిన ప్రతిదానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తము తీసుకొని రావలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలులో తొలుత పుట్టిన వారినందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలు మగవారినందరి సంఖ్య 22,273. మరియు యెహోవా మోషేకిలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో తొలిచూలైన ప్రతిదానికి ప్రతిగా లేవీల పశువులను తీసుకొనుము. లేవీలు నావారై యుందురు. నేనే యెహోవాను. ఇశ్రాయేలుకు తొలుత పుట్టిన వారిలో లేవీల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇవ్వబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇవ్వలెను. కాబట్టి మోషే లేవీల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకునేను. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుని యొద్ద తీసుకునవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను. ఇది ఈరోజు భాగమండి. ప్రైజ్ ది లార్డ్.